ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డిఏ అరేస్ చెల్లింపులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అండి. ఇక విషయంలోకి వెళ్తే డిఏ అరేస్ బిల్లులను సమర్పించే సమస్యను పరిష్కరించే దిశగా నెల రోజుల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2018 జూలై నుంచి డిఏ అరేస్ ను పెన్షనర్లు, సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించిన విషయం తెలిసిందే. అయితే సాంకేతిక కారణాలు ట్రెజరీలో రిజెక్ట్ అయినందున కొందరు బిల్లులు సమర్పించలేకపోయారు. బ్యాంకుల విలీనం, ట్రెజరీ ఉద్యోగులు బదిలీ కావడం, బ్యాంకు వివరాలు అప్డేట్ చేయకపోవడం, ఆధార్ లింక్ చేయకపోవడం తదితర కారణాలతో ప్రభుత్వం ప్రకటించిన డిఏ అరేర్స్ చాలా మందికి అందలేదు. అలాగే సిఎఫ్ఎంఎస్ లో డిఏ అరేర్స్ బిల్లులను తిరిగి సమర్పించేందుకు వెసులుబాటు కల్పించాలని అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వెంకటేశ్వర్లు తెలిపారు. నిన్నటి రోజున సెక్రటరియట్ లో సీఎం గారి ఫేసీకి వెళ్లి రిప్రజెంటేషన్ సెక్షన్ ఆఫీసర్ కి అందజేశాం. వారు తప్పక దీనిని సీఎం గారి తపాలలో పెడతామని చెప్పారు. తర్వాత డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారిని కలిసి ఎంతవరకు డిఆర్ విడుదల చేసి బకాయిలు పడని వారి గురించి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేడం గారు క్లుప్తంగా మాట్లాడుతూ త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. వెంటనే డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ నాయక్ గారిని కలిసి విషయం చెప్పడంతో వారు స్పందించి మొన్న విడుదల చేసిన 7,358 కోట్లు ప్రయారిటీ ప్రకారం ఎక్కువ మొత్తం ఇవ్వాల్సిన వారి నుండి అందరికీ చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా మీ పెన్షనర్స్ కి డిఆర్ ఎక్కువ పడని వారి గురించి చెబుతూ ఎస్పీ, ఎఫ్పీ అరేస్ పడిన వారు ఎంతమంది ఉన్నారు, మరణించిన వారు ఎంతమంది ఉన్నారు, బిల్లులు సిఎఫ్ఎంఎస్ కు వచ్చినవి రానివి వివరాలు తయారు చేస్తున్నారు. వారికి కూడా త్వరలో చెల్లింపులు జరుగుతాయని అన్నారు. అయితే ఎన్ని రోజుల్లో చెల్లిస్తారు అని అడిగితే వారు అదే పని మీద ఉన్నారు. అన్నీ పూర్తి అవగానే చెల్లింపులు జరుగుతాయి అన్నారు. టైం చెప్పలేదు. మరలా మాకు ఈ నెలలో యాజ్ పర్ జీవో 10% డిఆర్ విడుదల చేసి ఇవ్వాలి కదా అని ప్రశ్నించగా వారి నుండి సమాధానం లేదు. మరలా డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ కి వచ్చి మన దగ్గరకు వచ్చిన వారి రియంబర్స్మెంట్ బిల్లుల గురించి స్టేటస్ తెలుసుకున్నాం. సదరు సభ్యులకు ఫోన్ ద్వారా ఈ రోజు తెలుపుతాం. ఎంతవరకు ఆన్లైన్ లో వచ్చిన బిల్లులు జనవరి వరకు శాన్సాక్షన్ చేయడం జరిగింది. చివరిగా గా పంపినవి ఫిబ్రవరి వరకు శాన్సాక్షన్ చేయడం జరిగింది. వాటిని పంపడం చేశామన్నారు. మరొక విషయం ఏంటంటే జీవో 353 డేటెడ్ ఆన్ మార్చి 2023 ఇచ్చిన జీవో ప్రకారం 2 లక్షల పైబడిన బిల్లులు కూడా పరిశీలించి పంపుతున్నామని తెలిపారు. మాకు జీవో కాపీ కూడా ఇచ్చారు. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కి వచ్చి అక్కడ పెండింగ్ బిల్లుల గురించి తెలుసుకొని సభ్యులకు సమాచారం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ శాస్త్రి గారు, లవకుమార్, నాగరాజు, నారాయణరావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.